అతని గుండె నిండా ఏడుస్తూ అడిగాడు. అయితే నన్నెందుకు వదిలేశావు? ఎంతో నొప్పిగా ఉంది. దేవుడు సమాధానమిచ్చాడు. ఈ బాధ ఇప్పుడే పుట్టింది కాదు. ఇది ముందుమించే నీలో ఉంది. ప్రేమ అనే రూపంలో. ప్రేమ ఎవరినైనా చేరినప్పుడు ఆనందమవుతుంది. కానీ అదే ప్రేమ చేరే వ్యక్తి లేకపోతే బాధగా మారుతుంది. నువ్వు నీ తల్లిదండ్రులు ఎంతగా ప్రేమించావో అంతగా ఆ ప్రేమను వాళ్లతో పంచుకోవాలని అనుకున్నావు. ఇప్పుడు వాళ్ళు కనబడటం లేదు. అందుకే ఆ ప్రేమ నీలోనే మిగిలి బాధగా మారింది. నీ నొప్పి శాపం కాదు. అది వారు నీ జీవితంలో ఎంత విలువైన వారో చూపించే అద్దం. ఎంత లోతైన ప్రేముంటే అంత లోతైన బాధ బయటపడుతుంది. ఎందుకంటే బాధ అనేది ప్రేమకు మరో రూపం. మీ హృదయం ఎంతగా నొప్పి పెడుతుందో అంత గొప్ప బంధం నీకు వరంగా దక్కిందని అది చెప్తోంది. కొంతసేపు అతను మౌనంగా ఉన్నాడు. కానీ హృదయం ఇంకా భారంగానే ఉంది. చివరిసారి దేవుణ్ణి అడిగాడు. వాళ్ళు లేని నా జీవితం చీకటిగా ఉంది. ఇప్పుడు నేను ఏ దారిలో నడవాలి? దేవుడు మృదువుగా అన్నాడు. నువ్వు వాళ్ళని కోల్పోయావని అనుకుంటున్నావు. కానీ వాళ్ళు నీలోనే ఉన్నాడు. నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్న ప్రతిసారి అది వాళ్ళు నేర్పిన విలువల అడుగు. నువ్వు ఎవరికైనా ప్రేమ చూపినప్పుడు అది వాళ్ల గుండె నీలో ఇంకా కొట్టుకుంటోందని నిదర్శనం. నువ్వు కష్టంలో పడినా నిలబడినప్పుడు అది వాళ్ళు నేర్పిన ధైర్యం నీలో ఇంకా బతికే ఉందనే సంకేతం. చీకటి అనేది శాశ్వతం కాదు. అది వెలుగులేని క్షణం మాత్రమే. వెలుగు వచ్చినప్పుడు చీకటి మాయమవుతుంది. అలాగే నీ తల్లిదండ్రులు వెళ్ళిపోలేదు. వాళ్ళు రూపం మార్చుకున్నారు. బయటికి అనిపించే మనుషులుగా కాక లోపల నడిపించే వెలుగుగా మిగిలారు. నువ్వు వారి వెలుతురును కోల్పోలేదు. దాన్ని నీ హృదయంలో దాచుకున్నావు. ఇప్పుడు నువ్వు ముందుకు నడిచే ప్రతి అడుగు వారి ఆశీర్వాదంతోనే ఉంటుంది. బాధ అంటే కోల్పోవటం కాదు, ప్రేమ ఇంకా ముగిలేదని హృదయం చెప్పే విధానం. మరణం అంటే అంతం కాదు, మన కళ్ళకు కనిపించే రూపం ఆగిపోవటం మాత్రమే. ప్రేమగా ఇచ్చినవారు విలువలుగా మనలో మిగిలిపోతారు. చీకటి అంటే వెలుగు లేకపోవటం కాదు, వెలుగు ఇంకా మనలోనే ఉందని గుర్తుపట్టలేని స్థితి.